మనము ఉన్నతమైనటువంటి దేవుని బిడ్డలం. మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రధాన దూతలతో మానవ కోటి సమూహంతో కొనియాడబడుతున్నటువంటి దేవుని బిడ్డలుగా ఉన్న మనం పాపం చేయటం అది మనకు తగనే. హల్లెలూయా. అది మనం చేసే పని కాదు కదా. చాలా మంది అంటారు, ఏ పని చేసేవాడు ఆ పని చేయాలరా అన్నట్లుగా మన పని పాపము చేయటం కానీ కాదు. అందుకని కొరింథీ పట్టణముతో కొరింథీ సంఘముతో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇది మనకు తగినది కానే కాదు. మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా మనం ఆయన యొక్క శిలువలో పాలిభాగస్తులం అయ్యాం కనుక మనం ఆయన లేచినప్పుడు మనం అందరము కూడా పునరుద్ధానములో ఆయన రెండవ రాకడలో మనం లేచేటువంటి వారంగా ఉన్నాం. మహిమ శరీరాన్ని ధరించుకొని దేవుడు మనందరినీ కూడా ఆ దావీదు అంటారు కదా, పరిశుద్ధుడిని నీవు కొమ్ము పట్టనీయవు అంటాడు. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారు కుళ్ళిపోరు. దేవుడు వారిని ఎన్నటికీ పట్టనివ్వకుండా దేవుడు వారిని శరీరముతో రెండవ శబ్దంతో వచ్చినప్పుడు అందరినీ కూడా తీసుకొని వెళతాడు. ఆకాశానికి రాబోతుంది. ఈరోజు గుడ్ ఫ్రైడే.